హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు. ఎలా ఉన్నారు మీరందరూ? అందరు ఇంట్లోనే ఉన్నారు కదా. స్టే హోమ్, స్టే సేఫ్. అందరు ఇంట్లోనే ఉన్నారు, కాకపోతే కొంచెం భయంగా ఉంది కదా. ఏం భయపడాల్సింది లేదు. అంటే మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, మనకు కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటూ, హ్యాండ్ వాష్ చేసుకుంటూ, శానిటైజర్ యూజ్ చేసుకుంటూ ఉంటే అస్సలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే బయట అస్సలు తిరగకుండా ఇంట్లోనే ఉండాలి. ఈ ప్రికాషన్స్తో పాటు ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి, రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవడానికి మనం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి కొన్ని రెసిపీస్ చేసుకుందాము. ఇప్పుడు మనం గ్రీన్ టీకి బేస్ ప్రిపేర్ చేసుకుందాము. చాలామంది గ్రీన్ టీ కానీ లెమన్ టీ ఇలాంటివి తాగుతుంటారు కదా. ఆ టీ కూడా ఎంజాయ్ చేస్తూ మన ఇమ్యూనిటీని ఇంకా ఎలా పెంచుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. ఒక మంచి ఇమ్యూనిటీ బూస్ట్ రెసిపీ చూద్దాము. అంటే టీ లాంటివి మామూలు వాటర్తో చేసుకుంటారు కదా, అలా కాకుండా రెసిస్టెన్స్ పవర్ పెంచే ఈ వాటర్తో ప్రిపేర్ చేసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కరోనాయే కాదు, ఇంకా ఎలాంటి వైరస్ కూడా మన దరి చేరకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రీన్ టీకి కావాల్సిన బేస్ ప్రిపేర్ చేసుకుందాము. అంటే గ్రీన్ టీ కానీ లెమన్ టీ కానీ ఏదైనా సరే మీరు ఏమి తయారు చేసుకున్నా పర్లేదు, ఇలా ఈ బేస్తో తయారు చేసుకోండి. చాలా చాలా హెల్దీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 ఇంచ్ అల్లం ముక్క తీసుకున్నాను. బాగా శుభ్రంగా కడిగిన అల్లం ముక్క. అల్లంతో బెనిఫిట్స్ అందరికీ తెలుసు కదా. యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, యాంటీవైరల్, దగ్గు, జలుబు లాంటివి ఉంటే మనం అల్లం రసం తీసుకుంటే సరిపోతుంది. ఇది వాము ఆకు. వాము ఆకు అయితే చాలా మంచిది. వాము ఆకులో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఒకవేళ వాము ఆకు లేకపోయినా పర్లేదు, మీరు వాము తీసుకుని కచ్చాపెక్కగా దంచి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అందరికీ తెలిసే ఉంటుంది. గువావా లీవ్స్ అంటే జామ ఆకులు ఇవి. ఇంకా ఇది స్టార్ అనైస్, అనాస పువ్వు అంటారు. ఇలా ఫ్లవర్ షేప్లో ఉంటుంది. స్టార్ అనైస్ చాలా చాలా మంచిదండి హెల్త్కి. యాంటీవైరల్గా బాగా పనిచేస్తుంది. ఇక్కడ నాకు ఆమ్లా దొరకలేదండి, అంటే ఉసిరికాయ నాకు దొరకలేదు. మార్కెట్స్ అన్నీ మూసేసి ఉన్నాయి కదా. మీరు కావాలనుకుంటే ఉసిరికాయ దంచి వేసుకోవచ్చు, లేదంటే కొంచెం నిమ్మరసం పిండుకొని కూడా తాగొచ్చు. ఒక బౌల్లో 1/2 లీటర్ వాటర్ తీసుకుని వేడి చేసుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా ఈ జామ ఆకు వేసుకుందాము. ఆ తర్వాత వాము ఆకులు వేసుకోవాలి. ఇక్కడ నేను 3 వాము ఆకులు తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. అంటే ఒక్కసారి చేసుకొని మీరు టేస్ట్ చూడండి. మీకు ఏదైనా డామినేట్ చేస్తుంది అంటే దాన్ని తగ్గించవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. దాంట్లో కచ్చా పెక్కగా దంచుకున్న అల్లం ముక్క వేసుకోవాలి. ఆ తర్వాత అనాస పువ్వు వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని 8 to 10 minutes బాగా మరగనివ్వాలి. ఆమ్లా దొరికితే మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఆమ్లా మంచి ఇమ్యూనిటీ బూస్టర్. ఇక్కడ నాకు దొరకలేదు, అందుకని నేను వేయలేదు. బాగా మరిగిన తర్వాత, అంటే దాదాపుగా 8 to 10 minutes బాగా మరిగిన తర్వాత ఈ వాటర్ని వడగట్టుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా వాటర్ని వడగట్టుకున్న తర్వాత ఈ వాటర్ని మనం ఇలాగే తాగొచ్చు. కావాలనుకుంటే కొంచెం తేనె కలుపుకొని తాగొచ్చు. లేదు అంటే చాలామంది డైట్ మెయింటైన్ చేస్తుంటారు, దానికోసం గ్రీన్ టీ కానీ లెమన్ టీలు కానీ తాగుతుంటారు. వాళ్ళు ఈ వాటర్తో టీ ప్రిపేర్ చేసుకుంటే మన ఒంటికి కావలసిన విటమిన్స్, మినరల్స్ బాగా అందుతాయి. అంతే, గ్రీన్ టీకి బేస్ ప్రిపేర్ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటర్ ఉంది కదా, అంటే గ్రీన్ టీ బేస్ ఉంది కదా, ఈ వాటర్ని మనం 2 days వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే అలా కూల్గా ఉన్నప్పుడు తాగకుండా వేడి చేసుకొని తాగాలి. ఈ వాటర్తో మనం ఇప్పుడు గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుందాము. మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ని ఒక ప్యాన్లో వేసుకోవాలి. అంటే మనకు 1 cup టీ కావాలనుకుంటే 1 cup వాటర్ వేసుకోవాలి. దాంట్లో గ్రీన్ టీ లీవ్స్ వేసుకోవాలి. 2 to 3 minutes బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు టీ బాగా మరిగిపోయింది కదా, ఈ టీని మనం వడగట్టుకుందాము. ఇప్పుడు ఈ టీని ఇలాగే తాగొచ్చు. లేదు అనుకుంటే షుగర్ వేసుకునే వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ తేనె వేసుకుంటున్నాను. కావాలనుకుంటే కొంచెం నిమ్మరసం పిండుకొని తాగొచ్చు. చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఈ గ్రీన్ టీ బేస్ తయారు చేయడం చూశారు కదా.
ఈ బేస్తో మీకు కావాల్సిన ఫ్లేవర్ టీ తయారు చేసుకోవచ్చు. గ్రీన్ టీ కానీ, లెమన్ టీ కానీ, మీకు కావాల్సింది ఏదైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమన్నా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.